సీన్ కంపోజిషన్స్ విషయంలో కాకపోయినా ఒక పాత్ర శైలిని మీరు సినిమా అంటే ఒక రచన నుంచి సన్నివేశానికి అనువదించే విధానంలో గాని ఎప్పుడైనా సరే, దాని తాలూకు అంటే పుస్తకాలనే కాదు, మీ ఎక్స్‌పీరియన్సెస్ కానీ లేదంటే మీరు చూసిన సినిమాలు కావచ్చు, మీ మీద ప్రభావం చూపిన రచనలు గాని, సినిమాలు గాని లేదా ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్ వాటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అది ఉంటుందో లేదో నాకు తెలియదండి. ఎవరిని చెప్పలేం కూడా. ఇప్పుడు మీరు ఇలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన లేకుండా ధారాళంగా అలా వస్తా ఉంటాయండి. ఇవి కూడా అంతే. మనం సమాజంలో చాలా చూస్తా ఉంటాం. ఓకే. తెలియకుండా అవన్నీ నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఒక్క పుస్తకం ఎక్కడెక్కడో చేరుకొని ఉంటాయండి. అవన్నీ మనకు అవసరం ఉన్నప్పుడు చాలా అనేకమైన సిచ్యువేషన్స్ కూడా కొన్ని దారాల్లాగా చుట్టుకొని ఉండల్లాగా మారిపోయి ఉంటాయండి. చిక్కుముళ్ళు వేసుకొని ఉంటాయి. మనకు ఒక సందర్భం వచ్చింది అంటే ఎలా ముళ్ళు విడతాయో తెలియదు అన్నమాట. ముళ్ళు విడిపోతూ ఉంటాయి, వాటికయ్యే ఆ పొసలు చేరిపోతూ ఉంటాయి, ఒక దండలాగా బయటకు వస్తాయండి. ఓహో, ఇది ఈ ప్రాసెస్ ఒకటి ఉంది. దాన్ని మనం కూర్చొని నగిషీలు పెట్టుకుంటూ మనం ఒక అద్భుతమైన హారంగా తయారు చేసుకోవాలండి. అంటే సార్ మీరు